శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం మార్చి మాసం 15వ తేదీ శనివారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞాన పరంగా ఎదుగుతారు. మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధుప్రీతి కలదు. అపోహాలకు తాబివ్వవద్దు. సౌభాగ్య సిద్ధి కలదు. ఆత్మీయ సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు అందుకుంటారు. అదేవిధంగా ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయ సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్తను వింటారు. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయ సలహాలు మేలు చేస్తాయి. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే కొన్ని మధుర క్షణాలు గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. అదేవిధంగా పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా సాగున. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున. చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీర్తిని గడిస్తారు. సింహరాశి వారికి శివారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.